ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం ఈ పని చేయలేదని నిరూపించుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ జరిగేది ఇదే. నువ్వు ధైర్యంగా ఉండు కేదార్. సరే దాత్రి. అన్నా, జవహర్ నగర్కి వెళ్ళాలి. ఎక్కడ మేడం? నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఆగ్రా, నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి మేడం, ఫ్లెక్సీ కావాలా, స్టాండ్ ఫ్లెక్సీ కావాలా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఈ ఫోటోలో ఉన్న ఫ్లెక్సీ చేసింది మీరేనా? అవును, పొద్దున్నే చేశాను. మీకు అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎవరు చేయించారు? డెలివరీ చేశారా లేదా ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? ఎవరు మీరు? ఆయన ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? ఈ ఫ్లెక్సీ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ లో పడ్డాం. ఎవరు చేయించారో తెలుసుకుంటే తప్ప మేము బయటపడలేము. ప్రాబ్లం అంటున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తే నేను ప్రాబ్లంలో పడతా కదా, మరి నేనెందుకు చెప్పాలి? మీకు ఈ ప్రాబ్లం రాదు, నాది హామీ. మరి నాకేంటి? చెయ్యేస్తావ్రా, చెయ్యి. సారీ మేడం, తప్పైపోయింది, క్షమించండి మేడం. అమ్మా, నొప్పొస్తే అమ్మ, అవకాశం దొరికితే అమ్మాయి మీద చెయ్యి వేయడాలు, తోకడాలు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ధైర్యం? అమ్మాయిలేమీ అనలేరనా? సారీ మేడం, వదిలేండి మేడం. సారీ మేడం. ఇప్పుడు చెప్పు, ఫ్లెక్సీ ఎవరు చేయించారు? పొద్దున్నే ఒకతను వచ్చి అర్జెంట్ అని ఇక్కడే ఉండి ఫ్లెక్సీ చేయించుకుని వెళ్ళాడు మేడం. అతని పేరు తెలుసా? బిల్లో ఉన్నట్టుంది మేడం. చూడు. త్వరగా. ఇదిగోండి మేడం. యువరాజ్, అవును, ఆర్డర్ ఇవ్వడానికి అతను వచ్చాడని చెప్పావు కదా? అవును మేడం. మరి మీ షాప్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, అదిగో. సరే, అది నా ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయండి. సరే మేడం. ఛా! వెళ్ళండి. అబ్బోడా, ప్లాన్ అంతా బాగానే ఉండదు గాని ఆ అమ్మి కోసం ఎదురు చూస్తా ఉంటే ఆ అమ్మి సాక్ష్యాలు తీసుకొని వస్తుందో ఏమో. అవును యువరాజ్, జగదాత్రి గురించి తెలుసు కదా, రిస్క్ ఎందుకు? అది రాకముందే కేదార్ని మాట్లాడమని చెప్పు. మనం చెప్పి విలన్స్ అవడం ఎందుకు నిషి? మొత్తం ఏర్పాటు చేశా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం జస్ట్ అలా జరిగే తమాషా చూస్తూ ఉంటే చాలు. మేడం మేడం, మీడియా అంతా వచ్చారు మేడం. అందరూ ఎదురు చూస్తున్నారు మేడం. కేదార్, చెప్పింది విన్నావు కదా, ప్రెస్ వాళ్ళు వచ్చారంట. పద. గంట టైం ఇచ్చారు కదా నిషి, అది అవ్వడానికి ఇంకా 10 నిమిషాలుంది. 10 నిమిషాలు ఆగితే నిజాలు అబద్ధాలు కావు కదా. మీడియా ఎక్కువసేపు వెయిట్ చేయదు. పద. నీకు సాయం చేయడానికి, నీ పక్కన నిలబడ్డానికి కారణం లేకుండా చేశావు కేదార్. నేనేం చేయలేను. అక్క, అబ్బి కేదారు, బిరినబోయి పోయినా మా కుటుంబం పరువునే నిలబెట్టు. పద.
ఆటో ఆగిపోయింది, స్టార్ట్ కావట్లేదు మేడం. అయ్యో టైం అయిపోతుంది. సరే ఇవి తీసుకోండి. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకు కేదార్. చెయ్యని తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదక్కా. నువ్వు చెప్పాల్సింది చెప్తే అందరం ఇక్కడి నుంచి వెళ్తాం. యో అబ్బి, ఏంది ఇంకా ఆలోచిస్తా ఉండవు? చెప్పు. ఇప్పటికే మా పరువు ఎన్ని టీవీ డిబేట్లకు ఎక్కిందో ఏమో. అక్క, దాత్రి వచ్చేస్తూ ఉంటుంది. ప్లీజ్ ఒక 10 minutes టైం ఇవ్వండి. చెప్పాను కదా కేదార్, నీకు సాయం చేసే అవకాశం కూడా లేకుండా చేశారని. నేనేం చేయలేను. ఇదిగో కేదారు, బిర్యానీ చెప్పకుంటే మేమేదో నీకిష్టం లేకపోయినా చెప్పిస్తున్నామని అనుకుంటారు. అసలు మీకు సుధాకర్ గారికి ఏంటి సంబంధం? అసలు మీరెందుకని ఫ్లెక్సీ వేయించారు? 1 సెకండ్. ముందు కేదార్ తన స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ తర్వాత మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు. చెప్తాడంటవా యువరాజ్? అక్క నాన్న నమ్మకం కావాలంటే చెప్పాలి నిషి. వాడ నమ్మకం ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు. కాని ఒక్క తోరిట్లా మీడియా ముందరా ఈ పిల్లోడికి మన కుటుంబానికి సంబంధం లేదని చెప్తే మళ్ళీ ఎప్పటికీ కేదారు మనింటి కొడుక నిరూపించుకోలేడు కదా. అయినా కూడా చెప్తాడంటావా? చెప్పండి సార్. నా పేరు కేదార్. నేనొక అనాథని 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 నా వైఫ్ జగదాత్రి వజ్రపాటి నిషిక వాళ్ళ అక్క. అదే బంధుత్వంతో వాళ్ళ ఇంట్లో కొన్ని నెలలుగా ఉంటున్నాం. ఆ కుటుంబం నన్ను నా భార్యని సొంత మనుషుల్లాగా చూసుకున్నారు. అంతకు మించి నాకు ఆ ఇంటికి ఆ కుటుంబానికి